హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీత మాట్లాడుతున్నా. ఈరోజు దుంపలు ఉడకేసి అనమాట, ఉడకేసి ముద్దకూర వండుతున్నాను. అది కూడా పిల్లలకి ఇష్టపడుతుంది బాగా. మీరు చేసి చూడండి ఒకసారి, చేస్తే పిల్లలకి ఇష్టపడదు. ఇందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలుని జీలకర్ర ఇలా వేగుతాయి కదా, వేగిన తర్వాత వేయాలన్నమాట. ఉల్లిపాయలు ఎదిగో వేస్తున్నాను. ఇవి బాగా వేగాలి ఉల్లిపాయలు. ముద్దకూరకి ఎప్పుడైనా ఎక్కువ ఉల్లిపాయలు వేయాలన్నమాట, వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఐలో పెట్టి వేగొట్టాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలన్నమాట. వేగిన తర్వాత అప్పుడు ఆలు వేయాలి, కారం వేయాలి, పసుపు వేయాలి, అందులో కొంచెం మసాలా కూడా వేయాలన్నమాట. ఇది బాగా వేగాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు పిల్లలకి ఏటైతే హాలిడేస్ చేసి పెట్టారో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు పిల్లలకి సెలవులు కదా, జూన్ వరకు హాలిడేస్ ఉంటాయి. జూన్ తర్వాత అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు. ఇంక వెళ్ళిపోతే ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తారు. కాబట్టి ఇప్పుడే సెలవులప్పుడే పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్నమాట. బజ్జీలైనా, పకోడీ అయినా, జీడిపప్పు పకోడీ అయినా, సేమియా అయినా, సేమియా హల్వా, మళ్ళీ ఐరనోక్ హల్వా, బూర్లు, గారెలు, బోండాలు, ఏదో ఒకటి ఈవినింగ్ అయితే పిల్లలు చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తేనే కానీ పిల్లలు ఇలా వేగాలన్నమాట. వేగిన తర్వాత అప్పుడు ఇలా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు బాగుంటుంది. ముందుసారి మీకు ఏది చూపించాను, అరటికాయ ఫ్రై, ఆ తర్వాత ఆలు ఫ్రై, ఆ తర్వాత బెండకాయ ఫ్రై. ఇప్పుడు ఆలు ముద్దకూర అన్నమాట. ఇది సాంబార్ తినైనా బాగుంటుంది, చారు తినైనా బాగుంటుంది, పులుసుతోనైతే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది కూర ఉల్లిపాయల పులుసు మీకు తెలిసి ఎలా చేయాలో ఈసారి చేసి చూపిస్తాను. పిల్లలకి బుక్స్ కొనిసారా? మళ్ళీ ఫీజులు కట్టాలి, పిల్లలకి బుక్స్ కొనాలి, బోల్డ్ తతంగాలు ఉంటాయి పేరెంట్స్కి. కష్టాలు వస్తాయి, వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. కష్టాలు ఉన్నాయనేసి ఏం దిగులు పడద్దు. కష్టాలు ఎప్పుడూ వస్తాయి. మేము హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లోని మేము ఉన్నామన్నమాట. 25 సంవత్సరాల నుంచి ఉన్నాం. పిల్లలు చిన్నప్పుడు వచ్చేసామన్నమాట ఇక్కడికి. వైజాగ్ మా నేటివ్ ప్లేస్. మేము హైదరాబాద్ ఇట్లా వచ్చి సెటిల్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ అంతా కాలేజే ఇక్కడే. 6th క్లాస్ నుంచి చిన్నోడు పెద్దోడు ఇక్కడే జాయిన్ అయ్యాడు. మీకేటి చెప్పాలా ఫ్రెండ్స్? మీకు బోల్డ్ బాధలు ఉన్నాయి కానీ చెప్పాలి మీకు. చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. ఇది బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు మీకు కూర టేస్ట్గా వస్తుంది అన్నమాట. టేస్ట్ ఎక్కువ ఉంటుంది బ్రౌన్ కలర్. ఏదో ఉల్లిపాయలు వేగాయి కదా ఏవో వేసానని కాదు. బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు ఆలు వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం వేగాలి. వేగిన తర్వాత మీకు చెప్తాను. ఓకేనా? దీంట్లోనే ఆలు వేయాలన్నమాట. వేగగా ఆలు వేసి కొంచెం ఇలాగా కచ్చా చేయాలి.
కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి కలపాలి. ఇలా బాగా కలపాలి. నాకు ముద్ద కొంచెం ఇలాగంటే ముద్ద అయిపోతుంది నాకు కూర. కొంచెం నూనె పడుతుంది, నేను వేస్తాను తర్వాత. ఇది సర్దుగా కొంచెం దగ్గర కావాలి. ఇది ఆలు ముద్దకూర అన్నమాట. చపాతీతోనైనా బాగుంటుంది, పూరీతోనైనా బాగుంటుంది. ఇది మీరు ఎలా చేసుకున్నా బాగుంటుంది. చపాతీ ఆలు రొట్టి చేసుకోవచ్చు, పూరీ రొట్టి చేసుకోవచ్చు. పూరీతో అంటే కొంచెం వాటర్ వేస్తే ఇగురులాగా వస్తుంది. అప్పుడు మీరు పూరీతోని రొట్టెతోని తినచ్చు. ఇలాగ ముద్ద కూడా తినచ్చు, కానీ అంటున్నాను టేస్ట్ బాగుంటుంది. మీకు షార్ట్లో కూడా పెడతాను ఫ్రెండ్స్. షార్ట్లో పెడితే చూడండి అలాగుండండి. ఓకేనా? అయిపోయింది ఆలు ముద్దకూర. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్.